సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చట్టం చాలా వరకు న్యాయంగా పనిచేస్తుంది, రెండు కళ్ళు అట్లానే ఉంటాయి, కళ్ళే మూసుకుపోలేదు, చట్టం ఎవరికి చుట్టం కాదు అంటుంటారు. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, సామాన్యులకి చట్టం గురించి ఎంతవరకు తెలిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఈ విషయాలు మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. ట్రాఫిక్ మొన్న ఒక సిచ్యువేషన్ చూసాను. ఒక రెనౌండ్ నేమ్ ఉన్న ఒక హీరో ఇట్లా వెళ్తున్నాడు, తాగేసి వెళ్ళాడో తప్పు చేసి వెళ్ళాడో ఎలానో తప్పు రూట్లో వెళ్తున్నాడు, కీస్ తీసేసుకొని ఆపేసి అక్కడి నుంచి కేసు తీసుకొని తర్వాత ఏదో చేసి పంపించారు. అక్కడ వెంటనే అప్పుడు ఆ సిచ్యువేషన్కి అలా ఆపేసి కీస్ తీసుకునే రైట్ పోలీసులకు ఉంటుందా? మీరు చెప్పిన ప్రముఖ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండి. రైట్. సో ఫిలిం నగర్లోనే ఎక్కడో నేను కూడా పేపర్లో వీడియోలో చూడటం జరిగింది. సో అతను ఏదో రాంగ్ డైరెక్షన్లో తిప్పాడు, ఒక ట్రాఫిక్ అక్కడ డ్యూటీ చేస్తున్న వ్యక్తి ఆపడం జరిగింది, ఆయన ఆపలేదు, ర్యాష్కి ఏదో సమాధానం ఇచ్చాడు, స్నాచ్ కీస్ లాక్కున్నారు అని చెప్పని. నిజంగా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక అదొక భాగం, ఇక్కడ కూడా వస్తాను నేను. రెండోది ఏం జరుగుతుంది అని అంటే కనుక మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమంది పోలీసులు అక్కడ ఒక పాయింట్ పెట్టి మొబైల్స్ పెట్టి ట్యాబ్స్ పెట్టుకుని చెక్ చేస్తూ ఉంటారు. పక్కకు పిలిచి నీ వెహికల్ మీద చలానా ఉంది, సో ఆ చలానా కట్టిన తర్వాత మాత్రమే వెహికల్ తీసుకెళ్ళు అని చెప్పని అక్కడ కూడా స్నాచ్ చేస్తూ ఉంటారు. అంటే కీస్ అనేది గుంజుకుంటూ ఉంటారు. సో అసలు ఈ అధికారం వీళ్ళకి ఉందా లేదా అని చెప్పని అబ్సల్యూట్లీ లేదండి, అబ్సల్యూట్లీ లేదు. అంటే మన బండి మీద ఎన్ని చలాన్లు ఉన్నా వాళ్ళు ఆపి కీస్ తీసుకొని రైట్ లేనే లేదు. ఫస్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఎపిసోడ్ ఖతం చేసి నేను మిగిలిన దానికి వస్తాను. ఇక్కడ ఆయన విషయంలో జరిగింది ఏంటంటే కీస్ లాక్కున్నారు, కీస్ లాక్కునే అధికారం లేదు. ఒకవేళ అతను గనక వైలేషన్ పాల్పడి ఉంటే గనక సింపుల్గా ఏం చేయాలి, ఒక కంప్లైంట్ ఇవ్వాలి, కేసు రిజిస్టర్ చేస్తారు, ఆయన పిలిపిస్తారు, నోటీస్ ఇస్తారు. అక్కడ కూడా ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది, 41 year నోటీస్ 35(3) అంటారు ఇప్పుడు BNSS, అది ఇచ్చారు, ఆయన యొక్క వివరణ కోరారు, పంపించారు. కార్ ఏదో సీజ్ చేశారని చెప్పి విన్నాను, దట్ ఈస్ అ డిఫరెంట్ టాస్క్. సో ఇది మరి ఆయన తప్పు చేసినందుకు ఆయన చేశారు. ఇతనికి అక్కడ నుంచున్న విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎటువంటి అధికారం లేకుండా కీస్ లాగాడు కదా, మరి అతని మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలిగా. ఓకే, ఎవరు చేయగలరు అట్లా? ఈయన కంప్లైంట్ ఇవ్వాలి, కానీ ఈయన కంప్లైంట్ ఇవ్వడు. ఎందుకు అనంటే కనుక అది అద్దాల మేడ కదా సినీ ప్రపంచం అనేది. ఒకవేళ అట్లా ఇస్తే ఏమవుతుంది, రేపు ఎక్కడ దొరుకుతాడని చెప్పి ఇంకో కేసు బుక్ చేస్తారు, నాకు ఎందుకు అయిపోయిందని చెప్పి సర్ది పెట్టుకుంటారు. ఇన్ జనరల్గా అయితే కనుక అటువంటి అధికారం లేకుండా పోలీస్ అధికారులు అతిక్రమణకు పాల్పడితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయాలి, వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలని అంటున్నారు కదా, ఆ సంబంధించిన పోలీస్ స్టేషన్ SHO అధికారికి ఇవ్వాలి. ఒకవేళ అతను తీసుకోకపోతే ఎవరికి ఇవ్వాలి, అతను పై అధికారి అంటే DCPకి ఇవ్వాలి. సామాన్య ప్రజలు అంత దూరం వెళ్తారంటారా? అయ్యో, మనకి అసలు సామాన్యుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలండి, వాళ్ళకే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు కదా, మనకెందుకు అంత ఇంట్రెస్ట్, ఇంత టైం కిల్ చేసుకుని. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు సోషల్ మీడియాలో ఇటువంటి అబ్యూజివ్ మెసేజెస్ కానీ అబ్యూజివ్ వీడియోస్ కానీ ఇంతలా వైరల్ చేయడం జరుగుతుందా? పక్కన వాళ్ళ ఇంట్లో జరిగితే వీళ్ళకి ఎందుకని నాకు అర్థం కాదు. ఎవరో హీరోయిన్ లైక్ ప్రెగ్నెంట్ అయితే వీళ్ళకేంటండి, ప్రతి ఆడపిల్ల కూడా పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది, దాంట్లో గొప్పే ఉందండి. ఎవరో వీడాకలు తీసుకుంటే వీళ్ళకేంటండి నొప్పి, మనకెందుకండి ఇంట్రెస్ట్ అండి. పక్కన వాళ్ళ ఇంట్లో ఏదైనా జరుగుతుంటే అది తెలుసుకోవాలి. కరెక్ట్ చెప్పారు, వీటి మీద లేదు కదా. మరి అటువంటి ఇంట్రెస్ట్ లేని వ్యక్తుల గురించి మనం ఎందుకు బల్లగుద్దాలి అని అంటున్నాను నేను అనేది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఈస్, పోలీసులు రోడ్డు మీద చలాన్ల పేరుతోటి వెహికల్స్ ఆపి బలవంతంగా కీస్ లాక్కునే అధికారం వాళ్ళకు ఉందా లేదంటే కనుక అబ్సల్యూట్లీ లేదండి. దాని మీద ఎన్ని చలాన్లు ఉన్నా కూడా 100 చలాన్లు ఉన్నాయండి, 1000 చలాన్లు ఉండనియండి, వాళ్ళకి అధికారం లేదు. ఏం చేయాలి అని అంటే కనుక వాళ్ళ బండిని సీజ్ చేయాలి అని అంటే కనుక క్లియర్గా సెంటర్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 రూల్ 167 ఏం చెప్తుంది అని అంటే కనుక ఒకవేళ ఆ విధంగా ఎవరైనా సరే చలాన్లు ఉండి ఆ చలాన్లు కట్టలేకపోతే సంబంధించిన పోలీస్ అధికారులు ఆ వ్యక్తి యొక్క అడ్రస్కి నోటీస్ పంపించాలి. సేయింగ్ దట్ ఏంటి అంటే, బాబు నీ యొక్క వెహికల్ మీద ఇన్ని చలాన్స్ పెండింగ్స్ ఉన్నాయి, నువ్వు ఇంత గ్రాస్ వైలేషన్స్కి పాల్పడ్డావు కాబట్టి నువ్వు ఈ తేదీలోపు చలాన కట్టు అని చెప్పని. ఒకవేళ అతను కనుక కట్టకపోతే రెండోది రిమైండర్ నోటీస్ పంపించాలండి. అప్పటికి కూడా అతను చలనం లేకపోతే వీళ్ళు కోర్టులో అభియోగ పత్రం అనేది దాఖలు చేయాలి ఆ బండి మీద సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందు. ఏమని అంటే కనుక ఈ యొక్క వెహికల్ మీద ఇన్ని పెండింగ్ చలన్స్ ఉన్నాయి
కానీ ఇతనికి మేము నోటీసులు పంపించాము, నోటీసులకు స్పందన లేదు కాబట్టి మీరు ఉత్తర్వులు ఇవ్వండి, ఆ వెహికల్ ఎక్కడ కనిపిస్తే ఎక్కడ మేము సీజ్ చేసే విధంగా మాకు ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పని సంబంధించిన కోర్టు వారిని అడిగితే కోర్టు వారు అవన్నీ పరిశీలించిన మీదట అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారు అంటే ఎస్ ఈ సో అండ్ సో ఏపీ లేదంటే టీఎస్ XYZ సో అండ్ సో నెంబర్ గల వెహికల్ని సీజ్ చేయండి అని చెప్పి ఎవరైతే పోలీస్ అధికారులు వేస్తారో ఆ పోలీస్ అధికారులకి డైరెక్షన్ ఇస్తుంది. సో ఆ యొక్క ఉత్తర్వులను బేస్ చేసుకుని అప్పుడు సీజ్ చేసి ఆ సీజ్ చేసిన వెంటనే కూడా ఆ వెహికల్ ఎక్కడ ప్రవేశపెట్టాలి, సంబంధించిన మేజిస్ట్రేట్ వారి ముందు ప్రవేశపెట్టాలి. ఇది ప్రొసీజర్. కానీ వెంటనే అప్పుడు అర్జెంట్ గా వెళ్తుంటారు, ఆపేసి కీస్ తీసేసుకుని ముందు కట్టేసి ఫీజు కడితే పంపిస్తా అంటారు. చలాన్ కట్టేసి లేదంటే పంపారు. వీళ్ళు అంటారు మా దగ్గర ఆన్లైన్ లేదంటే ఎవరితో కట్టి సంబంధం లేదు, నేను కీస్ ఇచ్చేదే లేదని చెప్పని అంటారు. సో అది నడుస్తుంది.